ఒకప్పుడు ప్రపంచంలోని టాప్ ఎక్స్పర్ట్స్ అనేవాళ్ళు హ్యూమన్స్ విల్ నెవర్ ఫ్లై అని. కానీ అలా చెప్పిన 70 రోజులకే రైట్ బ్రదర్స్ ప్రపంచంలోని మొట్టమొదటి విమానాన్ని నడిపారు. తర్వాతి నెక్స్ట్ 70 years లో మానవుడు భూమి నుండి చంద్రుని వరకు చేరుకున్నారు. అయితే వచ్చే 75 సంవత్సరాలు అంటే 2100 నాటికి మనం ఎంత అడ్వాన్స్ కాగలుగుతాం, టెక్నాలజీ ద్వారా మానవులు అమరులు కాగలుగుతారా? ఈ రోజు వీడియోలో మానవులు వచ్చే 70 సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి చెందబోతున్నారు, ఎలాంటి సైంటిఫిక్ ఇన్నోవేషన్స్ రాబోతున్నాయి అనే దానిపై చర్చించబోతున్నాం. అందుకే వీడియో చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. గ్లోబల్ చాట్స్ తెలుగు ప్రేక్షకులకి స్వాగతం. గత సంవత్సరం అంటే 2024లో గూగుల్ కంపెనీ విలో అనే కంప్యూటర్ చిప్ ని విడుదల చేసింది. ఈ కంప్యూటర్ చిప్ ఎంత పవర్ఫుల్ అంటే ఇది ప్రాబ్లమ్ సాల్వింగ్ ని కేవలం 5 నిమిషాల్లో చేయగలదు. నేటి సూపర్ కంప్యూటర్స్ దీన్ని సాల్వ్ చేయడానికి దాదాపు 10 సెప్టిలియన్ ఇయర్స్ సమయం పడుతుంది. 2025 అంటే ఈ సంవత్సరంలో ఒక గేమ్ లాంచ్ కాబోతుంది. ఈ గేమ్ తయారు చేయడానికి ఎంత డబ్బు ఖర్చయిందంటే ఆ డబ్బుతో ఒక బుర్జ్ ఖలీఫా నిర్మించవచ్చు. అది అక్షరాల $1.5 బిలియన్ ఖర్చు. రాబోయే కొన్ని సంవత్సరాలలో ప్రపంచంలోని అతిపెద్ద భవనం ఎడారిలో నిర్మించబడుతోంది. అదే జెదా టవర్. ఈ టవర్ ఎత్తు 1 కిలోమీటర్ ఉంటుంది. ఈ టవర్ జెదా ఎకనామిక్ సిటీ అనే పెద్ద అర్బన్ ప్రాజెక్ట్ లోని ఒక భాగం. ఈ ప్రాజెక్ట్ మొత్తం వ్యయం దాదాపు $20 బిలియన్. కేవలం జెదా టవర్ నిర్మాణానికి $1.2 బిలియన్ ఖర్చు అవుతుంది. ప్రపంచంలోని అత్యంత అడ్వాన్స్ టెలిస్కోప్ తయారు కాబోతుంది. దాని పేరే జయంట్ మెగాలోన్ టెలిస్కోప్ లేదా ఎక్స్ట్రీమ్లీ లార్జ్ టెలిస్కోప్ అని పిలుస్తారు. ఇది చాలా అడ్వాన్స్డ్ టెలిస్కోప్ కాబోతుంది. దీని చిలీలోని అటకమా ఎడారిలో నిర్మిస్తున్నారు. ఈ టెలిస్కోప్ నిర్మించే ప్రాంతం ఖగోళ శాస్త్రానికి అనువైన పరిస్థితిలో ఉంటుంది. అంటే ఆకాశం పూర్తిగా స్పష్టంగా ఉంటుంది. ఈ టెలిస్కోప్ 2030 నాటికి పనిచేయడం ప్రారంభిస్తుంది. ఇది ఇప్పటి వరకు నిర్మించిన అత్యంత పవర్ఫుల్ టెలిస్కోప్లలో ఒకటి కాబోతుంది. దీని టోటల్ కలెక్టింగ్ ఏరియా 368 చదరపు మీటర్లుగా ఉంటుంది. అంటే ఈ టెలిస్కోప్ హబుల్ టెలిస్కోప్ తో పోలిస్తే 10 రెట్లు ఎక్కువ శక్తివంతమైనది. దీని ప్రధాన లక్ష్యం అంతరిక్షంలోని అత్యంత దూరంలో ఉన్న ఆబ్జెక్ట్స్ ని క్లియర్ గా అబ్జర్వ్ చేయాలని. బహుశా దీనివల్ల జీవమున్న గ్రహాలను కనుగొనడం సాధ్యం కావచ్చు. ఈ టెలిస్కోప్ గురించి ఇంకా తెలుసుకోవాలంటే దీనిపై ఒక డీటెయిల్ వీడియో చేశాను. ఇక్కడ పైన ఐ బటన్ క్లిక్ చేసి చూడొచ్చు. ల్యాబ్ గ్రోన్ మీట్ అంటే కృత్రిమ మాంసం. ఇది చాలా ప్రభావవంతంగా తయారు చేయబడుతుంది. ఇది నిజమైన మాంసం లాగా రుచి ఉండబోతుంది. ఇది పర్యావరణానికి కూడా చాలా మంచి చేయబోతుంది. ఎందుకంటే సాధారణంగా పశువులు వాతావరణ మార్పులను పెంచుతాయి. వాటికి చాలా నీరు అవసరం ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా పండించే పంటల్లో 40% దానా తయారీకి ఉపయోగిస్తారు. ల్యాబ్ గ్రోన్ మీట్స్ తో ఈ సమస్యను పరిష్కరించగలుగుతారు. కానీ ఈ ప్రక్రియలో కూడా ఇప్పటి వరకు చాలా నీరు ఉపయోగించబడుతుంది. కానీ రాబోయే 5 సంవత్సరాల్లో దాన్ని స్టేబుల్ గా మార్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. 2031 నాటికి ప్రపంచంలో ఇంటర్నెట్ చేరుకోని ప్రాంతాలు అసలు ఉండవు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కడైనా మారుమూల అడవి ప్రాంతంలో కానీ, ఎడారుల్లో కానీ, లేదా హిమాలయ శిఖరాలపై కానీ ఏమైనా గ్రామాలుంటే అక్కడికి ఇంటర్నెట్ చేరుకోవడం చాలా కష్టం. కానీ ఎలాన్ మస్క్ కంపెనీ స్టార్ లింక్ వేలాది చిన్న చిన్న శాటిలైట్స్ ని అంతరిక్షంలోకి పంపుతోంది. ఇది ప్రపంచంలోని ప్రతి మూలలో ఇంటర్నెట్ ని అందుబాటులోకి తేనుంది. ఒకవేళ ఎవరైనా అడవిలో చిక్కుకుంటే వారు ఇంటర్నెట్ ద్వారా ఎమర్జెన్సీ సేవలకు కాల్ చేసే అవకాశం ఉంటుంది. WHO నివేదిక ప్రకారం ప్రస్తుతం డిప్రెషన్ తో బాధపడుతున్న వారు ప్రపంచవ్యాప్తంగా 6% మంది ఉన్నారు. 2030 నాటికి 20% పెరిగే అవకాశాలున్నట్టు నివేదిక స్పష్టం చేస్తోంది. 2030 నాటికి మనం మ్యూటెంట్ హ్యూమన్ బేబీస్ ని చూడగలుగుతాము. నేటి జీన్ ఎడిటింగ్ టెక్నాలజీ అంటే క్రిస్పర్ టెక్నాలజీ ద్వారా శిశువుల యొక్క జీన్స్ ని సవరించే వీలుంటుంది. ఉదాహరణకి శిశువు యొక్క కంటి రంగుని, ఎత్తుని మరియు వ్యాధి నిరోధక శక్తిని, తెలివితేటలను కూడా సవరించే అవకాశం ఉంటుంది. ఇది ఇప్పట్లో లీగల్ కానప్పటికీ భవిష్యత్తులో ఈ సాంకేతికత లీగల్ మరియు సేఫ్ గా మారితే ధనవంతులు తమ పిల్లలకు మెరుగైన జ్ఞాపక శక్తిని, మసిల్ పవర్ ని లేదా ఆరోగ్యం వంటి జన్యుపరమైన సవరణలు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ అలా జరిగితే దీంతో జెనెటిక్ క్లాస్ డివైడ్ అయ్యే అవకాశం ఉంది. ధనవంతులు స్ట్రాంగ్, స్మార్ట్ మరియు హెల్దీగా మారతారు. అలాగే మిగతా వారు వెనకబడిపోతారేమో. 2033 వచ్చేసరికి చాలా దేశాలలో డిపార్ట్మెంటల్ స్టోర్స్ లో హ్యూమన్ అటెండెంట్ ఉండకపోవచ్చు. ప్రతిదీ AI ద్వారా నిర్వహించబడుతోంది. షెల్ఫ్ లో స్టాక్ అరేంజ్మెంట్స్ కానీ, బిల్డింగ్ మరియు సెక్యూరిటీ ప్రతిదీ స్మార్ట్ సిస్టమ్ ద్వారా నిర్వహించబడతాయి. దీని కారణంగా నిరుద్యోగం కూడా చాలా పెరిగే అవకాశాలున్నాయి. అత్యంత ఆసక్తికరమైన విషయం ఏంటంటే AI వాడకం మానవుల వరకు మాత్రమే పరిమితం కాకుండా భవిష్యత్తులో జంతువుల యొక్క సిగ్నల్స్ మరియు సౌండ్స్ ని బాగా అర్థం చేసుకోవడానికి AI సహాయపడబోతుంది. ఉదాహరణకి కుక్కలు, డాల్ఫిన్స్ మరియు పక్షులు వాటి విభిన్న శబ్దాల ద్వారా సంభాషించుకుంటాయి. కానీ మానవులకు వాటికి ఖచ్చితమైన అర్థం తెలుసుకోవడం చాలా కష్టం. AI ప్యాటర్న్స్ ని గుర్తించడంలో ఎక్స్పర్ట్ కనుక ఈ శబ్దాలను విశ్లేషించి కుక్క అరుపులు, పక్షి కూతలకు అర్థమేమిటో చెప్పే అవకాశం ఉంది. 2035 నాటికి మరో టర్నింగ్ పాయింట్ రాబోతుంది. ఏవియేషన్ మరియు స్పేస్ రంగాలకు ఆ సంవత్సరం చాలా పెద్దపీట వేయబోతుంది. ఆ సంవత్సరంలో చైనా మరియు రష్యా 2 దేశాలు కలిసి మానవులను చంద్రునిపైకి పంపాలని యోచిస్తున్నాయి. అపోలో మిషన్ తర్వాత బహుళ దేశాలు కలిసి మానవులను చంద్రునిపైకి పంపడం ఇదే మొదటిసారి అవుతుంది.
అదే విధంగా కమర్షియల్ ఏవియేషన్ కూడా పూర్తిగా కొత్త దశలోకి వెళ్ళబోతుంది. ఎందుకంటే ఆ సమయం వరకు పైలట్లెస్ కమర్షియల్ ప్లేన్ సర్వీసెస్ రాబోతున్నాయి. అంటే మానవ పైలట్ లేకుండా ఏఐ మరియు ఆటో పైలట్ వ్యవస్థ ద్వారా విమానాలు నడవబోతున్నాయి. 2037 నాటికి అంతరించిపోయిన జంతువులను తిరిగి తీసుకురాగలుగుతాము. ఉదాహరణకి మ్యామోత్ లాంటి పెద్ద జీవులను. ఆ తర్వాత 2038 నాటికి మనం రియల్ సైబార్గ్స్ ని చూసే అవకాశం ఉంటుంది. బ్రెయిన్ సిగ్నల్ సాయంతో యంత్రాలను నియంత్రించడానికి సంకేతాలను ఉపయోగిస్తున్నాము. దీనికి ఉదాహరణ ఒక రష్యన్ ఇంజనీర్, ఇతన్ని ఐరన్ మ్యాన్ అని పిలుస్తారు. అతను తన మెదడుతో మాత్రమే మూవ్మెంట్స్ ని కంట్రోల్ చేసే సూట్ ని తయారు చేశాడు. కానీ ఇది ఇప్పటికీ ప్రాథమిక స్థాయిలోనే ఉంది. భవిష్యత్తులో ఏఐ మరియు హ్యూమన్ బాడీ యొక్క ఇంటిగ్రేషన్ మరింత పవర్ఫుల్ మరియు కాంప్లెక్స్ అయ్యే అవకాశం ఉంది. భవిష్యత్తులో న్యూరాలింక్ వంటి బ్రెయిన్ చిప్స్ మానవ బ్రెయిన్ ని డైరెక్ట్ అప్గ్రేడ్ చేసే అవకాశాలున్నాయి. ఇది ఆలోచిస్తే వింతగా ఉంటుంది, కానీ మేబీ ఫ్యూచర్ లో మీ మెదడులో అన్స్కిపబుల్ యాడ్స్ కూడా రావచ్చు. కానీ కొన్నిటి గురించి ఆలోచిస్తే చాలా ఎక్సైటింగ్ గా ఉంటుంది. కేవలం మనం ఆలోచించడం ద్వారా మరో న్యూరాలింక్ ఇంజెక్ట్ చేయబడిన వ్యక్తికి మెసేజ్, సౌండ్ సిగ్నల్ లేదా ఫైల్ పంపే అవకాశాలున్నాయి. మూవీస్ మరియు మ్యూజిక్ కూడా నేరుగా మెదడులో ప్రసారమయ్యే అవకాశం ఉంది. ఏ స్క్రీన్స్ కానీ హెడ్ ఫోన్స్ కానీ ఉపయోగించే అవసరమే ఉండదు. ఇలా జరుగుతుందని అనుమానం అవసరం లేదు, ఎందుకంటే ఈ టెక్నాలజీ ఇప్పటికే ఎగ్జిస్టెన్స్ లో ఉంది. దీన్నే బ్రెయిన్ మెషిన్ ఇంటర్ఫేస్ అంటారు. అలెక్స్ అనే యూజర్ తన చేతులు కాళ్ళను కదపలేడు, గానీ అతను తన మెదడును ఉపయోగించి కౌంటర్ స్ట్రైక్ వంటి ఆన్లైన్ గేమ్స్ ని కూడా ఆడగలుగుతున్నాడు. న్యూరాలింక్ అతని ఆలోచనల్ని గేమ్స్ కంట్రోల్ లాగా మారుస్తుంది. ఈ చిప్ వాడకం గేమింగ్ తో పాటు బ్లైండ్నెస్ మరియు పక్షవాతం వంటి సమస్యలకు చికిత్స చేయడంలో కూడా సహాయపడబోతోంది. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు అంటే 2046 నాటికి సౌదీ అరేబియాలో ప్రపంచంలోనే మొట్టమొదటి ఫ్లోటింగ్ సిటీ ఆక్సోగాన్ సిద్ధం కాబోతుంది. ఈ అత్యంత సాంకేతికంగా అభివృద్ధి చెందబోయే నగరాల్లో కార్బన్ గ్రహించగల ఫ్యాక్టరీస్ ని కూడా ఇన్స్టాల్ చేయబోతున్నారు. దీంతో భవిష్యత్తులో గ్లోబల్ వార్మింగ్ ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. 2050వ సంవత్సరం నాటికి అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ లో చాలా భాగం అంతరించిపోతుంది. ప్రపంచ జనాభా గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. అంటే 12 నుండి 14 బిలియన్లకు చేరుకుంటుంది. ఆ తర్వాత జనాభా తగ్గడం ప్రారంభమవుతుంది. 2050 నాటికి మనం ఆస్ట్రాయిడ్స్ పై మైనింగ్ చేసే అవకాశం ఉంది. అలాంటి ఒక ఆస్ట్రాయిడ్ 16 సైక్ అని పిలుస్తారు. ఆ ఆస్ట్రాయిడ్ పై ప్లాటినం, బంగారం మరియు ఐరన్ దాదాపు $10 క్వాంటిలియన్ అంత వాల్యూ ఉంటుంది. ఇంకో 25 సంవత్సరాలు మనం బ్రతికుంటే కాస్మిక్ మైన్ క్రాఫ్ట్ చూసే అవకాశం ఉంటుంది. 2052 నాటికి 3D ప్రింటింగ్ ప్రక్రియ ద్వారా కృత్రిమ అవయవాలను ప్రింట్ చేయడం చాలా సాధారణమవుతుంది. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్లి మీ కొత్త అవయవాన్ని ప్రింట్ చేసుకోవచ్చు. 2055 నాటికి క్యాన్సర్ చికిత్స పూర్తిగా కామన్ అయిపోతుంది. కానీ అప్పుడు కూడా అది చౌకగా అయ్యే అవకాశం లేదు, ఎందుకంటే క్యాన్సర్ చాలా క్లిష్టమైన వ్యాధి. ఈ చికిత్సకు ఒక టాబ్లెట్ ద్వారా నయం చేయలేము. దానికి మల్టిపుల్ ట్రీట్మెంట్స్ ఒక కాంబినేషన్ లో ఉంటుంది. అలా క్యాన్సర్ ని చాలా తగ్గించే అవకాశం ఉంది. 2060 నాటికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కొంచెం భిన్నంగా మారబోతోంది. అత్యంత విశ్వసనీయ అంచనాల ప్రకారం భారతదేశం యొక్క జీడిపి కూడా అమెరికా కంటే ఎక్కువ కాబోతోంది. టాప్ 5 ఎకనామీస్ ఈ క్రమంలో ఉండబోతున్నాయి: చైనా, ఇండియా, అమెరికా, బ్రెజిల్ మరియు జర్మనీ. ఆ తర్వాత రాబోయే కొన్ని సంవత్సరాలలో అంటే 2065 నాటికి చంద్రుడు మరియు అంగారక గ్రహాలపై మొదటి మానవ కాలనీ స్టార్ట్ కాబోతుంది. చంద్రుని గురుత్వాకర్షణ శక్తి భూమి కంటే 6 రెట్లు తక్కువగా ఉంటుంది. అలా అక్కడి నుండి రాకెట్ ప్రయోగించడం చాలా సులభం అవుతుంది. దీని ప్రకారం మూన్ మన యూనివర్స్ కి ఒక లాంచ్ ప్యాడ్ కాబోతుంది. 2070 నాటికి కమర్షియల్ న్యూక్లియర్ ఫ్యూజన్ వచ్చి ఉంటుంది. సూర్యుడు హైడ్రోజన్ ను విలీనంతో హీలియం తయారు చేసిన విధంగా మనం కూడా అలాగే చేయబోతున్నాం. క్లీన్, అన్లిమిటెడ్ మరియు పవర్ఫుల్ ఎనర్జీ రాబోతుంది. ఆ తర్వాత 2075వ సంవత్సరంలో ప్రపంచంలోని అతిపెద్ద ప్రాజెక్ట్ అయిన లైన్ సిటీ నిర్మాణం పూర్తి కాబోతుంది. సౌదీ అరేబియా ఎడారిలో నిర్మితమవుతున్న 170 కిలోమీటర్స్ పొడవు మరియు 500 మీటర్స్ ఎత్తు కలిగి ఉన్న లైన్ సిటీ ఇది. దీని నిర్మాణానికి అయ్యే ఖర్చు $1 ట్రిలియన్. ఆ తర్వాత 2080 నాటికి మొదటి స్పేస్ లిఫ్ట్ ను విజయవంతంగా నిర్మించబోతున్నారు. 36,000 కిలోమీటర్ల ఎత్తైన నిర్మాణం ఇది. దీంతో మనిషి లిఫ్ట్ సహాయంతో అంతరిక్షంలోకి ప్రయాణించవచ్చు. 2085 నాటికి కొంతమంది మానవుల్లో నానో రోబోట్స్ ఉండే అవకాశం ఉంది. అవి వారి సెల్స్ ని రిపేర్ చేస్తాయి. అంటే ఏజింగ్ రివర్స్ కాబోతుంది. ఒకవేళ టెక్నాలజీ అంతకంటే వేగం అందుకుంటే మీ గ్రాండ్ చిల్డ్రన్ ఇమ్మోర్టల్ కాబోతున్నారు, అంటే అమరులు కాబోతున్నారు. అలాగే ఇప్పుడు నయం చేయలేని వ్యాధి ఎవరికైనా వస్తే మానవులకు ఒక ఆప్షన్ ఉండబోతుంది. అదే క్రయోజెనిక్ ఫ్రీజింగ్, అంటే మానవ శరీరాన్ని ఫ్రీజ్ చేస్తూ భవిష్యత్తులో ఆ వ్యాధికి చికిత్స వచ్చినప్పుడు ఆ మానవ శరీరాన్ని అన్ఫ్రీజ్ చేసి చికిత్స చేయడం. ఆపై 2100వ సంవత్సరం వస్తుంది. గవర్నమెంట్ ని ఏఐ నడపబోతుంది మరియు ఆల్గరిథమ్స్ నిర్ణయాలు తీసుకుంటాయి. మానవులు వాటి నిర్ణయాల లాజిక్ ని అర్థం చేసుకోలేని విధంగా అధునాతన యంత్రాలుంటాయి. ఎవరు జైలుకు వెళ్లాలో, ఎవరికి ఉద్యోగం రావాలో, ఎవరికి ఆసుపత్రి బెడ్ దొరకాలో అనే నిర్ణయాన్ని కూడా ఏఐ తీసుకోబోతున్నాయి. ఇవన్నీ ఇప్పటికే స్టార్ట్ అయిపోయాయి. ఇప్పటికే ఎక్విప్మెంట్ టూల్స్ ఏఐ ద్వారా నడపబడుతున్నాయి. రెజ్యూమేని స్కాన్ చేయడం ద్వారా మొదలై షాడో బ్యానింగ్ వరకు ప్రతిదీ ఆల్గరిథం ద్వారా నిర్ణయించబడుతుంది. ఏదైనా పోస్ట్ ని వైరల్ చేయడం నుండి ఎవరైనా క్రియేటర్ ని షాడో బ్యాన్ చేయడం వరకు ప్రతిదీ ఆల్గరిథం లో ఉన్న కోడ్స్ ద్వారా జరుగుతుంది. కాబట్టి సమస్య మెషిన్ లో కాదు, మానవుల్లో ఉంది. ఎందుకంటే ఏఐ కూడా అల్గోరిథం
మెదడులో అప్పటికే ఫీడ్ చేసిన విషయాలను బట్టి నిర్ణయాలు తీసుకుంటుంది. ఇవన్నీ చూస్తుంటే నిజంగా ఇలా మారబోతుందా అని మనకు అనిపిస్తుంది. కానీ 150 సంవత్సరాల క్రితం మనం చూస్తే మనిషి గాల్లో ఎగరడం అనేది ఒక కళ. కానీ ఇప్పుడు మనం ఏరోప్లేన్స్ వెళ్ళడం చాలా కామన్. అంతేకాకుండా లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న చంద్రుడిపై కూడా మనిషి అడుగుపెట్టాడు. వేల కిలోమీటర్ల దూరంలో వేరే దేశాల్లో ఉన్న మన వారితో మనం వీడియో కాల్లో మాట్లాడడం కూడా ఒకప్పటి మానవుడు ఊహించని విషయం. సో మనం ఇప్పుడు ఊహించలేనివి భవిష్యత్తులో జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. సో ఇది ఈ రోజు వీడియో. ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ఒక లైక్ ఖచ్చితంగా చేయండి. మీ ఫ్రెండ్స్ తో కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు నచ్చినట్లయితే మానవులు భూమిపై నుంచి అంతరించిపోతే భూమి ఎలా మారబోతుంది అనే దానిపై ఒక ఇంట్రెస్టింగ్ వీడియో చేశాను. ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే చూడండి. ఒకవేళ మీరు మా ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చి ఉంటే మా గ్లోబల్ చాట్స్ తెలుగు ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ని మిస్ కాకుండా ఉంటారు. మరో అద్భుతమైన వీడియోతో మేము ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్కారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.